మనతో పాటు ఆదిలాబాద్ ఉట్లూరు జెడ్పీటీసీ మాజీ చారులత ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి మేడం, ఎట్లా సేవలాలు ఉత్సవాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారు మీ పార్టీ తరఫున? మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్న మా బంజారా సోదరులకు సోదరిమణులకు 287వ సంవత్సరం ఇవాళ సేవాలాల్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇవాళ మేము తెలంగాణ భవన్లో అంగరంగ వైభవంగా చాలా పెద్ద ఎత్తున తండాల నుంచి ప్రతి గ్రామాల నుంచి ఇవాళ తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మేము కేటీఆర్ సార్ కూడా మా సేవాలాల్ జయంతిని జరుపుకోవడానికి ఇప్పుడు కొద్దిసేపట్లో విచ్చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఈ సేవాలాల్ జయంతి ఉత్సవాలు ఎన్ని రోజుల పాటు గిరిజనులు జరుపుకుంటారు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో అసలైతే ఈరోజు 15th ఫిబ్రవరి రోజే సేవాలాల్ జయంతి. కానీ అందరికీ అన్ని చోట్ల లీడర్లు మొత్తము జిల్లాలలో అక్కడక్కడ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి జిల్లాలలో ఒక జిల్లాలో ఒక డేటు, ఇంకో జిల్లాలో ఇంకో డేటు అట్లా సమన్వయం చేసుకుంటూ ఒక నెల మొత్తం కాదు కానీ ఒక 15 డేస్ మాత్రం 15 డేస్ టైమింగ్ చేంజ్ చేసుకుంటూ డేట్లు చేంజ్ చేసుకుంటూ ఈ 15 రోజులు జరుపుకుంటాం. రైట్. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు మరి ఈ సేవలాల్ ఉత్సవాల జయంతి వేడుకలు ఏ విధంగా చేస్తుంది రాష్ట్రంలో? ఈసారి మరి ఏమన్నా మీకు ఆహ్వానం ఉందా? ఎప్పుడు నిర్వహిస్తుంది? మొదటిగా సేవాలాల్ జయంతిని గుర్తింపు తెచ్చిన నాయకుడు మా కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు సేవాలాల్ జయంతి జరుపుకోవాలని చెప్పేసి డిస్టిక్కి కొంత అమౌంట్ను డిక్లేర్ చేసేసి సేవాలాల్ జయంతి జరుపుకునేలా చేశారు. మా గ్రామ పంచాయతీలను తాండాలుగా మార్చారు, మాకు రిజర్వేషన్ కల్పించారు. అలాగే మా యొక్క గ్రామ పంచాయతీలలో ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్ కూడా కట్టడానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మట్టుకు గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కూడా కట్టించారు. అదేవిధంగా తాండాలను గ్రామ పంచాయతీగా మార్చారు. ఇవన్నీ చేసింది మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అంటే సేవాలాల్ జయంతి జరుపుకోవడానికి మాకేమన్నా వచ్చే నిధులు కూడా సరిగ్గా రావట్లేదు. అప్పుడు జరిపిన ఉత్సాహము, అప్పుడు జరుపుకున్న ఆనందము ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకైతే కనిపించట్లేదండి. రైట్. మరి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ సర్కార్ ఈ రాష్ట్రంలో. మరి గిరిజనులకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరినాయి? పోడు భూముల ముచ్చట ఎంతవరకు వచ్చింది? పట్టాలు ఎవరికైనా ఇచ్చారా? గిరిజనులకు ఇంతవరకు ఏ పోడు భూముల పట్టాలు కానీ రాలేదండి. గిరిజనులకు ఇచ్చే హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. గిరిజనులకు ఇచ్చిన హామీలో ఒకటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదని మేము ప్రతి ఒక్కరం ఇవాళ తెలంగాణ భవన్ ఇక్కడ కట్టించారు. అది మన కేసీఆర్ సారే. ఇవాళ మేము కట్టించిన భవన్లో ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ పోయి జయంతి జరుపుకుంటున్నారు. ఆ భవనం ఎవరు కట్టించారంటే కేసీఆర్ సారే కట్టించారు. అంతకుముందు మాకు కేసీఆర్ కట్టించే ముందు అసలు హైదరాబాద్లో ఒక అస్తిత్వం అనేది లంబాడాలకు అస్తిత్వం అనేది లేకపోయేది. భవనం కట్టించిన తర్వాత ఒక లంబాడాలకు ఒక ధైర్యం అనేది వచ్చింది. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఒక మంచి ఆదరణ దొరికింది. లంబాడాలకు ఒక ఏదైతే మా జాతికి ఆదరణ ఇచ్చిండో సారు మా జాతికే తెలుసు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో కేసీఆర్ మాత్రము లంబాడీలకు పెద్దపీట వేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని కూని చేసే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది అయితే జరిగింది. గతంలో 6% ఉన్న రిజర్వేషన్ను 10% చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. తాండలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కూడా కేసీఆర్కే దక్కుతుంది. బంజారుల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి ఇక్కడ బంజారాలు అనేది. సో ఇక్కడ బంజారా భవన్ కూడా ఇక్కడ మేము అడగంగానే ఇక్కడ గత ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించడం జరిగింది. ఇక్కడ పోడు భూముల పట్టాలు ఇస్తున్న ఈ రేవంత్ రెడ్డి ఏ ఒక్క ఎకరానికి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేడు. లంబాడీలను కొల్లగొట్టడం తప్ప వాళ్ళ మీద కేసులు పెట్టడం తప్ప వాళ్ళ భూములు లాక్కోవడమే ఇక్కడ రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రాబోయే ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ చెప్తారు అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా చెప్పారు. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆదే టీవీ, హైదరాబాద్.